ఏంటిది? ఏంటి చంద్రబాబు, మళ్ళీ నాటకం దగ్గరికి వచ్చావా? ఏంటమ్మా ఇది? అయ్యో, ఎవరమ్మా? గుర్తుపట్టలేదురా? మీ మామయ్య కూతురు పద్మిని. మన పద్మిని అమ్మగారా? ఎంతలో ఎంత పెరిగిపోయారు? చిగ్గొచ్చింది. కట్టుకోబోయేవాడి మీద పడిందిగా, అందుకే సిగ్గుపడుతోంది. అమ్మా, ఎప్పుడు చూసినా నీకు నా పెళ్లి గురించేనా? తను లక్షణమైన పిల్లరా, మీ మామయ్యలా కాదు. నీ ఉద్దేశం తెలుసుకుందామనే రమ్మన్నాను. ఏంటమ్మా, ఎన్నిసార్లు నేను చెప్పను నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని? ముందు అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేసే. అయ్యో పద్మనమ్మ, ఏమైంది? ఈ వెక్కిలకి మొత్తం వెక్కిల గురించి ఏం తెలుసు? వెక్కిల గురించి నీకేం తెలుసు? అమ్మా, దానికి ఎప్పుడు అంతేరా. కోపానికి వెక్కిళ్లే, సంతోషానికి వెక్కిళ్లే, ఆవేశానికి వెక్కిళ్లే, ఏడుపుకి వెక్కిళ్లే. ఆ వెక్కిళ్ళ నరికట్టడం ఎవరి తరం కాదు. అమ్మా ఉండండి, నేను ఆపేస్తా. అమ్మడు, నా కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఎక్కిళ్ళు వచ్చేవి. ఎలా వచ్చావు అనుకున్నారు? పులేసినట్టు వచ్చేవి. అప్పుడు మమ్మీ ఏం చేసేది తెలుసా? నీళ్ళు అవి ఇచ్చేది. అవి నేను కడకడ తాగేసేవని కడకడ కట్టేసుకునేవి. ఎలా రతి, నువ్వు చేయాల్సిన పనులని నేనెందుకు చేస్తున్నాను అనుకున్నావు? నేను నిన్ను చూస్తుంటే, నువ్వు నన్ను చూస్తుంటే మన ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుందని కదా. కానీ నువ్వు నన్ను చూడకుండా నీ మటుకు నువ్వే కలలు అంటున్నావు. అవును, క్షణక్షణానికి నాకు కలొస్తుంటుంది. ఆ కల్లో ఎవరో మన్మధుల్లా చెరుగడుతూ వస్తుంటాడు. చీకట్లో రావడం వల్ల ఎవరో కనుక్కోలేకపోతున్నాను. ఆడవడో కాదు, నేనే. నలుపుగా ఉండడం వల్ల నువ్వే అనుకున్నా, కానీ అతను సన్నగా ఉన్నాడే. రతి, అస్తమానం నేను కలవరిస్తుంటాను కదా, అందుకని కల్లోకి వచ్చినప్పుడు చిక్కిపోయి ఉంటాను. వేరే హీరోనా? అమాత్య, ఈ పాండ్యదేశపు సుందర పాండ్యనకు తగిన వధువు ఇంకనూ లభించకుండుట వేదన, అవమానము, సిగ్గుచేటు. తమరి అందానికి తగిన లావణ్యం. నీవు చెప్పిన మాట మా చెవులకు సరిగా వినిపించలేదు. మరి ఒకసారి చెప్పము. తమరి అందానికి తగిన లావణ్యవతిని ఈ ధరణియందు ఏ గృహిణి కనియుండదు ప్రభు. అటులైనచో ప్రపంచ సుందరీమణులుగా పేరెన్నిక కన్నా సుస్మితా సేన్, ఐశ్వర్యరాయలు ఉన్నారు కదా, వారిని సంప్రదించుతీరా? దించితివి ప్రభు. కోటి సూర్యకాంతులతో ప్రకాశించు తమకు ఆ ఇరువురు బక్క చిక్కిన సౌందర్య రాసులు తగిన వారులు గారని వదలి వైచితిమి. అటులైనచో నాకు పిల్లే దొరకదా? తమరికి అర్ధాంగియకు మహాభాగ్యము ఒకే ఒక మగవకు మాత్రమే ఉన్నది. ఎవరది? చోళదేశ యువరాణి మందాకిని. అటులనా? మందాకిని. ఆ మందాకిని నా అందమునకును చందమునకును సరితూగునా? బాబాయ్, తగదు. అంత మాటనుట తగదు. ఆమె నడకలో వయ్యారం, అదరాలలో సింగారం, ఉమా చంద్రబింబం, మరి విల్లు లాంటి రూపం, అర విరిసిన యవ్వనం కలిగించు నీకు తాపం. అటులైనతో నేను వెనువెంటనే ఆమెను చూచి తీరవలేను. వలయం వలయం వలయం. యువరాణి, తమరి పెళ్లి చూపులకు పాండ్యదేశ రాకుమారులు ఏతించారు. ఆహా,
రమ్మను చూసేదం. చిత్తం. యువరాణి, యువరాజులు వచ్చారు. చూడమ్మా, చూడు. వేదన, అవమానం, సిగ్గు చేటు. అమ్మో, ఈ డైలాగ్ నాది కదా. డైలాగ్ ని డైలాగ్ కూడితేనే జయించగలం. అందాల రాసి, అపురూప సుందరి, అభినయ నాట్య మయూరి అని పేరు పడిచిన ఈ చోళ రాకుమారికి వల్లకాట్లో రగులుతున్న చితి నుంచి వేడి తట్టుకోలేక ఎముకలు వేలాడేసుకొచ్చిన ఈ శవమా నా కాబోవు మగడు? నా క్రీగంటి చూపు పడినంతనే మహామహారాజా మార్తాండులే వారి వారి రాజ్యాలు మరచి, దేశాలు మరచి నా వెనుకబడటకు సిద్ధంగా ఉన్నప్పుడు నా ఎదుట నిలిచిన పేడీ నీకు భూలోకంలో నా ఎదుట నిలిచిన పేడి ఈ భూలోకమే కాదు, 7 లోకాలు గాలించినా ఏ వెర్రి బాగులది కూడా నిన్ను పరిణయమాడదు. అష్టావక్రుడికి అందాల రాశి కావాలనా? ఏం ఎగతాళిగా ఉందా? ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, తుప్పుతున్నాను. ఏయ్, నిన్ను అడిగేది. రంగనాయకి వలదు, విసుగొందుకు. నువ్వు ఉండక డైలాగ్ కి మధ్య తుమ్ముతూనే ఉన్నావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అబులు, దేశం మనిషి తుమ్మడం కూడా తప్పేనా? అదే కదా. తుమ్మితే ఏం తప్పు లేదయ్యా, కానీ నేను ఇక్కడ ఇంత అందంగా నటిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నట్టు తుమ్మావే, అది తప్పు. ఏమో ఈ పడిశం, తుమ్ములు, వెక్కిళ్ళు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచి చెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం ఇవేవి అడిగి రావు, అవే వస్తాయి. అవి రావడం తెలీదు మనకి, పోవడం తెలీదు మనకి. ఎచ్చెచ్చ ఎచ్చెచ్చ గచ్చెచ్చ గచ్చెచ్చ. ఇది డైలాగు మొత్తం చీరగొట్టావమ్మా. నువ్వు మాట్లాడు. ఓయ్, ఊరికే కింద కూర్చుని డైలాగ్ చెప్పడం కాదయ్యా, ఇంతమంది ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడు. ఓ దృద్ది. ఎవరికి అదిరేది? మా ముత్తు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన బండి తోలే స్టైల్ చూస్తే ఊరంతా అదురుద్ది. బండి తోలటం కాదయ్యా, పైకెక్క మనకు తెలుస్తుంది. ఎవరిని పట్టుకు అడుగుతున్నావో తెలుసా? దీన్ని ఎక్కడం ఏమిటి? దేన్నైనా అవలేలుగా ఎక్కుతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, ఆడతాడు, పాడతాడు. చూస్తావా? ఏం ట్రబుల్ ఇట్ట ఇరికిస్తున్నావు? ఊరుకొమ్ముతో నీ గురించి నీకు తెలీదు. ఓయ్, నువ్వే గనక ధైర్యం ఉన్న మగాడివి అయితే పైకొచ్చి ఆడి పాడి నటించబోయి ఒప్పుకుంటాం. ఏటి ముత్త, ఆ పిల్లటి పెట్టిపోతుండో చూస్తూ ఊరుకుంటారైతే పైకి నీ తలక చూపించా. అయ్యో, మనకెందుకు మామయ్య గొడవ? వెళ్ళి దుమ్ము దులిపాయి గురు, ఎక్కువ గురు. ఊరుకోర చిన్నపిల్లలే తెలియక వాగింది. అయ్యయ్యా, ఇది మాటలతో అయిన ఘటమా? మనమే తీసుకెళ్లి పైకి ఎక్కుతాం రండి. ఆడదాంతో మనకి తిరణాలేంట్రా బాబు? అంత వేడిగా ఉంది. మీ బాడీ మీరు ఎక్కి వదిలేశారు, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. బాబు, పాండ్య రాకుమారిని మనమునొప్పించిన చోళదేశ రాజకుమారి, నీ అధిక వాచాలముతో అవమానపరచకు మమ్ము. పరుల ఎదలు పరదాలను కొని మురిసిపోవుటకు ముందుగా నీవరిన అదే అదే మాట మేమడిగిన ఏమగుదువు? అప్పుడు గ్రహింతువు నీ యొక్క అవివేకము, అప్పుడు గ్రహింతువు నీ పుట్టిన స్థలము, మెట్టిన స్థలము మహిమ. చూచితివా తెలుగు ప్రజల క్షమ? నాతో పోరుకు తలపడక వైదొలగము. గురువా, ఏదో చప్పట్లు కొట్టారని మొనగాడు అనుకోకు. వాళ్ళు చప్పట్లు కొడితేనేనమ్మా ఎందరో నాయకులయ్యారు. అసలు నువ్వు డ్రామా చూడడానికి వచ్చావా, గొడవ చేయడానికి ఆ వచ్చావా? పని నే చేయను. ఏంటి తిమ్మిరా? అది నాకు లేదు. మరి నాకా? ఆ మాట నేననలేదు. ఓయ్, నీ మనసులో ఉన్న అమ్మా రంగనాయకి, ఇంతకాలానికి మన శక్తి సమాజానికి మంచి శక్తి దొరికింది. అంటే మంచి హీరో దొరికాడు అన్నమాట. అతనికి పూలదండేసి గౌరవించి మన సమాజంలో చేర్చుకో. కమాన్, టేక్ ఇట్. మెల్లిగా కాలు జారుద్ది, గొప్ప లూజ్కేసే. ఏమిటి బాబు అంత సంతోషంగా ఉన్నావు? అమ్మా, నువ్వు నన్ను ఎప్పుడు పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడుగుతుంటావుగా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా.
అందరూ రండి, జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. ముత్తు జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. ముత్తు ఏ తమ్మిదే, జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలే విసిరినద్ద. కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలే విసిరినద్ద. పచ్చి పాల వెన్న ఒలిగించి కొంటె కన్నే వయసే పరిచినద. పచ్చి పాల వెన్న ఒలిగించి కొంటె కన్నే వయసే పరిచినద. బ్రహ్మచారి చిక్కాడమ్మ వాలలోన, ఒకసారి చిక్కాక ఇక దారే లేదు. ఆకు వచ్చి ముళ్ళు మీద పడినాక ఉడుకెత్తే వయసుల్లో తుళ్ళిందే పోదు. కొంగ చిట్టి కొంగ కొంగు చట్టు దొంగ వల్లలే విసిరినద. పచ్చి పాల వెన్న ఉలికించి కొంటె కన్నే వయసే పరిచినద. బ్రహ్మచారి చిక్కాడమ్మ వలలోన, ఒకసారి చిక్కాక ఇక దారే లేదు. ఆకు వచ్చి ముళ్ళు మీద పడినాక ఉడుకెత్తే వయసుల్లో తుళ్ళిందే పోదు. కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వలలే విసిరినద. పాఠాలు వినరమయ్యా, మా మంచికే సిద్ధయ్యా. దంపతి సారవంతా సందిట్లో ఇరుకుందయ్యా. పిల్లముతోటి వన్సెన్ నవ్వురు. నచిరారు ముళ్ళు ముద్దుల మోహంచి విప్పు. నచుక మీద పడి కోపిట్లో చేరి చెడు. నేనిచ్చే సలహా పాటిస్తాయేమో. కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వలలే విసిరినద. పచ్చి పాల వెన్న ఉల్కించి కొంటె కన్నే వయసే పరిచినద. వయసైన సూరమ్మత్త బీపీలు పెంచకత్త. మన్మథ జాతరలో పిహెచ్డి నీకు కొత్త. ఆనాటి వాళ్ళు మంచం మారు ఎక్కేసి తొక్కేసి సుఖపడ్డారే పిల్ల. ఈనాటి మగువలకు సలహాలు వద్దు ఇవ్వకు. ఉయ్యాల ఊగడంలో బీబీసీ పాఠాలెందుకు. ఊరోళ్ళ మాట నాకెందుకంట. చెట్లు చాలించి పొడికాల వేయమంట. కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలే విసిరినద. పచ్చి పాల వెన్న ఒలిగించి కొంటే కన్నే వయసే పరిచినద. బ్రహ్మచారి చిక్కాడమ్మ వలలోన,
ఏం చెల్లాయ్, అందరూ ఆటపాటలతో ఆనందంగా ఉన్నారు? సంతోషమైన వార్తనయ్యా, అది నువ్వు విన్నావనుకో ఎంతో సంతోషపడతావు. ఏంటది? మరే ఉమ్, బావా ఆ, పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆహా, అంతేనా? అదేమిటన్నయ్య అలా అనేసావు? విని నువ్వెంతో సంబరపడతావు అనుకున్నాను. సంబరం ఎందుకు? అల్లుడు ఒప్పుకుంటాను నాకు ఏనాడు తెలుసు. అందుకే అమ్మాయిని ఇక్కడ పంపించా. పోనీ అలా కాదంటావా? ఇంకో ధర చెబుతా. మహేంద్రుడికి 1000 కళ్ళు, ఈ ఉపేంద్రుడికి 1000 దారులు. ఇంకా నయం అల్లుడు కొత్త దారి ఎత్తుకోమన్నాడు కాదు. మరి నీ అబ్బా బాట్లిటే బాబు ఎక్కడా? అల్లుడు రా అల్లుడు. అందరికీ సంవత్సరం తిరిగేసరికి వయసు పెరిగిపోతుంటది. నీకు అక్కడే ఆగింది. అక్కడే ఉండి పనిలే. నా స్నేహితుడు సింగపూర్ నుంచి పంపించాడు సూపర్ సరుకు. ఎస్ఐ అదేంటి బాబు? విదేశీ సారాయ్. అయ్యో, చిన్నబాబుకి అలవాటు లేదు, కొత్తగా అలవాటు చేయకండి. వద్దు పెద్దయ్య గారు. తీసుకోవాలడు. అయ్యగారు, రైట్ అయ్యగారు, అయ్యగారు, నా మాట వినండి అయ్యగారు. అయ్యగారు, అయ్యా, అయ్యగారు, అయ్యగారు, నా మాట వినండి అయ్యగారు. కూలి చేసుకునే అన్నయ్య, ముత్తుని క్షమించమని అడుగు. అంటే నేను పనివాడి క్షమించమని అడగాల? ఈ ఇంట్లో ఎవరూ కూలివాడు కాదు. అందరినీ నా కన్నబిడ్డతో సమానంగా చూసుకుంటున్నాను. అటువంటిది నేనే నోరు తెరిచి ఎన్నడూ వాళ్ళని ఒక్క మాట కూడా అని ఎరగను. నువ్వు నిష్కారణంగా చేసుకున్నావు. నువ్వు నాకు అన్నదే కావచ్చు, నా మీద నీకు సర్వ హక్కులు ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద నీకు ఎటువంటి హక్కు లేదు. ముత్తుని క్షమించమని అడుగు. ఇంతవరకు జీవితంలో ఈ ఉపేంద్ర క్షమించమని అడగలేదు. పిల్లనిస్తున్నాను కదా, క్షమించు. ఏంటి రతిదేవి, నీ పువ్వు లాంటి చేతులతో ఈ పనులు చేయొచ్చా? నేను లేను, నాకేవి నేను చేస్తాను. నీకు సాయపడనా? ఛీ, నీ కాళ్ళు చేతులు ఊరుకోవా? ఆడవాసం తగిలితే చాలు కుక్కలా వెంటపడతావు. చచ్చినాడా? ఉండవే, ఈ చిరేసిన బొంగరలు మెలుకలు తిరగమాక. నేను ఎంటబడే కుక్కనే, ఒట్టి కుక్కను కాదు, గొంటనక్కనే. అదేం చేస్తుందో చెప్పమంటావా? పోయిపోయి ఆడపిల్లతో గొడవ వింటానే. మరి మగాడితో గొడవ పెట్టుకోనా? దమ్ముంటేరా, దమ్ముంటే రారా. ఏదో పని చేసుకునే వాళ్ళం. నేను అందుకు రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. దమ్ముంటే రావో. అన్నాయ్ అన్నాయ్, నువ్వు బలవంతుడు అన్నాయి. 4 దెబ్బలు నువ్వు కొడితే నేను ఒక్క దెబ్బ అయినా కొట్టలేకపోతానన్నాయ్. ఏంటంటే కొడతావా? కొట్టు చూద్దాం. ఏది కొట్రా? అయ్యో అన్నాయ్, ఆ మాట అంటే నిజంగా కొడతానన్నా. కొడతావా? కొట్రా. సరే సరే, ఇట్రా ఇట్రా. నాకు ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటే లేదన్నాయ్. అయ్యో అయ్యో, ఇదేంటి? అయ్యో అయ్యో, రోయ్ నన్నే కొడతావా? అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు. ఏరు చెప్తాను అమ్మగారు. ఊరికేనా అన్నాను, ఇట్టడితో కూడా పెట్టుకుంటావా? పర్లేదు అనుకున్నావేంటి? ఇట్రా. నాకు బుర్రలో బలం ఉంది, నీకు ఎముకల్లో ఉంది. అంతా నా ఆశీర్వాదానికి ఎప్పుడు ఉంటది. అయ్యో అయ్యో అయ్యో, కాఫీ ఇవ్వడం మర్చిపోయానే. కాఫీయా? ఇంకా నేను అమ్మగారు అనుకున్నానే. ఒక్క బండి రావటం లేదు. అదిగో వస్తుంది. హలో, యాండి యాండి, హలో అండి. ఈ కేసులో దౌడు తీయరా, దౌడు దౌడు దౌడు. ఆపండి. చిరబాబు బయట ఆపు. ఆపండి ప్లీజ్. ఆగింది ఆగింది. మనల్ని చూశాక బండి ఆకుండా పోతుందా? నమస్కారం బిడ్డ. స్టైల్ చూడు. నేను జ్ఞాపకున్నానా? కింద నాటకంలో నా మెడలో దండ వేసి. ఓ అవునవునవును, సారీ సార్. ఆ రోజు నేను కొంచెం కోపంతో ఏదో వాగాను, నన్ను క్షమించండి. సరే, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అదా గాలి మనుషులు గడిచాను బాబు, గాలి కోసం నిలబడి ఉంటారు. రండి బాబు. కాదు, కొత్త వరుసలో నాటకం వేయడానికి కారులో వచ్చావా? కారు కార్లో 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 ఈ మొహాల కారు ఒకటి. రండి బాబు. నో టచ్.
ఆ పక్క చూడు. పాడిన పాట చాలు కానీ త్వరగా వచ్చి తగలరా. అమ్మ తీసుకెళ్ళు. నా మూట ఎత్తిస్తావా? వద్దులే, నేనే ఎత్తుకుంటా. అన్ని తల్లకిందులుగా కనపడుతున్నాయి. అవును, వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా, ఈ కారు ఏమైపోయిందబ్బా? ఎవడ్రా నా కారు గుర్రాలను కట్టింది? ఎవడ్రా? అయ్యి బాబోయ్, ఏం దెబ్బది? ఎవరా నన్ను కొట్టింది ఇప్పుడు? నేను చూశాను. చూసావా? చూపుకే ఎంత పవరా? మా సపరివారం అంతా ఇప్పుడు ఎక్కడుంది గురు? అక్కడున్నారు శిష్య. అక్కడ అక్కడ్రా. అమ్మో, సాయి మేక కారుకి ఇదెందుకు గురు? ఏమండి, మా సపరివారం అక్కడ అడిగితే కొడతా. కొడతా. అవును, ఇందాక అక్కడ ఉన్నప్పుడు టాప్ ఎక్కావేంటి? ఏంటి గురు, గుర్రాలని కారు కట్టేసావేంటి? వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి చిన్న బాబు. ఏంటి గుచ్చుకుంటుంది? ఇది అబ్బాయి, ఇదే డ్రైవర్ గారు, నాకు డౌట్ అండి. ఇప్పుడు హలో హలో, ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేము? వాట్ ఈజ్ యువర్ నేము? తెలుగు తెలీదా? తెల్లదొరసాల పోజు. చూడటానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను. తెలీదు. సారీ. తమరి పేరేమిటో? ముత్తు. కిస్సా. నేను కోరుకున్నది ఎప్పుడు నాకు దక్కలేదు. దక్కిస్తావా? తమరి పేరు? బృందావనం. బృందావనం. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. ముద్దు ముద్దు. చిన్నబాబు, ఏంటి ముత్తు? ఈవిడ ఇక్కడ కూర్చోండి, బండి తోలేను. అటు కూర్చోమనండి. అక్క, అతనితో గొడవ దేనికి? నువ్వు రా. తెగ ఫోర్స్ కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ డ్రైవర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇది ఏంటి? ఇప్పుడు భద్రం, దెబ్బ నా మీద పడగలదు. ఇటు చూడు, దూరం జరిగి నో టచింగా. అబ్బా, ఈయన పెద్ద మన్మధుడు. ఈవిడ పెద్ద రతిదేవి. మోహన్ చూడు. ఏ ఆ మొహానికే తన వాళ్ళు చూపు సోకితే చాలు అదృష్టం అనుకునేవాళ్ళు ఎంతమందో. ఏమో, నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా. అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు? తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు. సాయంత్రం నాటకం ఆడాలి లేదా? అవునమ్మా, నాటకం ఆడాలి మనం. అతనితో గొడవ వద్దమ్మా. అయ్యో, అసలు నేనేం చేశానని? ఇతనితో నాకేంటి పని? సార్, నేను ఇక్కడికి వచ్చా? థ్యాంక్ యూ. అయ్యో అయ్యో, అయిపోయి. అమ్మో అమ్మో, ఏమిటా మెడికల్ తిరిగిపోతున్నా? అమ్మా, అన్ని విషయాలు చెప్పుకుంటావా? నా తవ్వని చేస్తాను. అమ్మా అమ్మా, డ్రైవర్ కొంచెం పక్క జరుగు. ఎందుకు? ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉంటే? అవును, ఈ గుర్రాలు ఏం చేయవు కదా. గుర్రాలు ఏం చేయవా? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానా? దేన్ని నేను ఆపుకుంటా, దీన్ని ఎక్కడ ఆపుతామండి? దీన్ని ఎక్కడ ఆపుతావు? ఈయనొకడు. అబ్బా, ఇదొకటి. ఎక్కడ పడితే అక్కడ గుర్తుకు చేస్తుంది. ఏమయ్య డ్రైవరు, ఇందాక నుంచి నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏంటో అడిగి చావు. అవును, కారుకి సాయి బేకెందుకు? వాళ్ళని నేటి దగ్గరికి తీసుకెళ్ళు. మనకే తెచ్చిన బాబు. మొత్తం సరే బాబు. ఈ తొట్టి గ్యాంగ్ బండి ఎక్కించొద్దంటే వేళ్ళు పెడితేనే ఇంత చల్లగా ఉంది. ఇంకా బాడీ మొత్తం నీళ్ళలో దిగి స్నానం చేస్తే దెబ్బకి అయిపోతాం. అంతే, ఫినిష్ అయిపోవడం కదా. ఒడ్డు నుండి చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి రే. హీరో జల క్రీడలా? జీవితంలో నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఏ రోజు నేను చూశానో ఆ క్షణం నుంచి నిన్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇందులో నీకు అభ్యంతరం లేదుగా? సరే సరే, తొందరపడి ఏ నిర్ణయానికి రాకు.
నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. సమయం చూసి అమ్మకు చెప్పి ఈ వివాహానికి ఒప్పిస్తాను. తొందరగా వచ్చారా సరే సార్, లేకపోతే మీ పని మంగళగిరి. అడుగు ముత్తొస్తున్నాడు. వాడికి నాటకం ఉన్నా నాటకాల వాళ్ళన్నా గిట్టదు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచుతాం. ఆ వార్త ఎంత ఆనందదాయకం. వీణులకు విందు చేకూర్చినది. నా లేత పరువానికి నీ సందేశం ఓ పులకింత. కలలోని కథలన్నీ కదిలి వచ్చిన క్షణం, తనువులు కలిసే సమయం. చేరువేనా? అయ్యో రంజితం, ఓ హలా, ఎంతకు రావేలా? ఏయ్